lies. కొంతమంది పిల్లలు అన్నారు కాదు తాతయ్య ఉట్టిన అబద్ధం చెప్తున్నాడు. But Adam said, please wait. అని ఆదాము అన్నాడు, రే మీరు ఆగండి, ఒక్క నిమిషం Please ఆగండి, wait. ఒక్క నిమిషం ఆగండి. He went inside, లోపలికి వెళ్ళాడు, opened that alamara, అల్మారా తీసాడు, and he took a dress and showed before the kids. అల్మారాలో నుండి ఆ వస్త్రాలను తీసుకొచ్చి పిల్లలకు చూపించాడు. Everybody said, how beautiful dress it is. అందరూ చూసి అబ్బా ఎంత మంచి డ్రెస్, What a beautiful dress. ఎంత అద్భుతమైన డ్రెస్ ఇది. Oh, some people want to touch it. కొంతమంది పిల్లలు ముడదాం అనుకున్నారు. But one man said, కానీ ఒక్క అబ్బాయి మాత్రం అన్నాడు, I don't want this fallen people dress. నాకు పడిపోయినటువంటి ఈ ప్రజలు తొడుక్కున్నటువంటి ఈ వస్త్రాలు నాకు వద్దు అన్నాడు. This is a prophecy. ఇదొక ప్రవచనం. Now you are fascinated with some other ministers and ministries. ఇతర సేవకులు వారి సేవలను చూసి మనము సంతోషిస్తున్నాం, ఆశ్చర్యపోతా ఉన్నాం. But God wants to use each and every one of you better than them. కానీ వారి కంటే ఘనమైన రీతిలో దేవుడు మీలో ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. That boy said, I don't want that failure, that stress of failure. ఈ అబ్బాయి అన్నాడు, ఓటమికి వైఫల్యానికి పడిపోయిన దానికి సూచనగా ఉన్నటువంటి ఈ డ్రెస్ నాకు వద్దు. I don't want the dress, but I need that dress maker. నాకు ఆ డ్రెస్ అయితే వద్దు, నాకు ఆ వస్త్రాలు అయితే వద్దు, కానీ దీనిని కుట్టినటువంటి ఆ దేవుడు నాకు కావాలి. That day onwards, ఆ రోజు మొదలుకొని he was not looking down, he is looking up. తల కిందికేసి కింద చూడట్లేదు, ఆ అబ్బాయి పైకే చూస్తున్నాడు. Can you touch me? ప్రభువా నన్ను ముడతావా? Can I see you? నేను నిన్ను చూడొచ్చా? Can I see you? నిన్ను చూడొచ్చా? On this planet Earth, he was the most hungry person. ఈ భూగోళం అంతట్లో కూడా అత్యధికంగా దేవుని గురించి ఆకలి కొనిన వాడు అతడు ఒక్కడే. He was the most hungry people for the God's presence than anyone else on this earth. దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు ఆకలి కొనిన వారిలో ఇతడే చాలా ఎక్కువ ఆకలి కొన్నవాడు. Any hungry people are here? ఇక్కడ ఎవరైనా ఆకలి కొనిన వారు ఉన్నారా? Any hungry people are here? దేవుని కొరకు అయినటువంటి ఆకలి కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? Any hungry people? Anybody is hungry for the presence of God? దేవుని ప్రసన్నత కొరకు ఆకలి కొనిన వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? Yes. Oh, Enoch was so hungry. హానోకు ఎంతో ఆకలి కొని ఉన్నాడు. So 2 minutes, let me finish. 2 నిమిషాలు ముగిస్తాను. Maybe one day he was working in the field or tending the sheep. ఒకనొక దినాన బహుశా ఆ పొలంలో తిరుగుతున్నాడో లేకపోతే గొర్రెలను కాస్తున్నాడో. He felt the presence of God. దేవుని సన్నిధిని బలంగా అనుభవించాడు. Hey, somebody is here. ఎవరు ఉన్నారు ఇక్కడ? Somebody is here. ఎవరు ఉన్నారు నాతో? Somebody is here. ఎవరు ఉన్నారు ఇక్కడ? That presence is increasing. ఆ సన్నిధి యొక్క ప్రసన్నత తీవ్రత పెరుగుతా ఉంది. You are experiencing in your church. మీరు మీ సంఘములో కూడా దాన్ని అనుభవిస్తా ఉన్నారు. You are experiencing in your prayer room. మీ ప్రార్థన గదిలో మీరు అనుభవించబోతా ఉన్నారు. You are not alone. మీరు ఒంటరి వారు కాదు. The Lord is with you. ప్రభువు మీతో తోడుగా ఉన్నాడు. And he heard a sound. శబ్దం విన్నాడు. Enoch. హానోకు. Who called me? నన్ను ఎవరు పిలిచారు? Enoch. హానోకు. Hey, who is out there? ఎవరక్కడ? ఎవరు పిలుస్తున్నారు నన్ను? After 10 minutes later, Enoch. 10 నిమిషాల తర్వాత మళ్ళీ హానోకు. Hey, already I told you, who are you? ఎవరండి? ఎవరు పిలుస్తున్నారు నన్ను? I am God. నేను దేవుడను. Which God? ఏ దేవుడు? The God of your grandfather. మీ తాతయ్య నీతో చెప్పినటువంటి దేవుడు. Yes, the God of your father. నీ తండ్రి దేవుడను. The God of our forefathers. మన పితరుల దేవుడు. Oh, the God of our forefathers. మన పితరుల దేవుడు. He is seeking some hero in Vijayawada tonight. విజయవాడలో ఈ రాత్రి మన పితరుల దేవుడు కొంతమంది హానోకులను వెతుకుతా ఉన్నాడు. He is seeking
some Enoch in this generation. ఈ తరములో కొంతమంది హానోకుల కొరకు దేవుడు వెతుకుతా ఉన్నాడు. You are so hungry, that's why he came down, Enoch. హానోకు, నువ్వు నా కొరకు ఎంతగానో ఆకలిగా ఉన్నావు, అందుకే నేను దిగొచ్చాను. I'm going to open your eyes. నీ కనులు నేను I'm తెరవబోతున్నాను. going to open your ears. నీ చెవులు తెరవబోతున్నాను. I'm going to prepare your mind and heart నీ హృదయాన్ని, నీ మనస్సును నేను సిద్ధపరచబోతున్నాను, so that you can see me. నన్ను నువ్వు చూడడానికి. And God opened his eyes, ears, and prepared his heart and mind. దేవుడు తన హృదయాలను, తన కంటిని, తన మనస్సును అన్నిటిని తెరిచి సిద్ధపరిచాడు. Literally, he saw God. అక్షరాల దేవుణ్ణి చూశాడు హానోకు. God, you are so beautiful. దేవా, నువ్వు ఎంతగానో సౌందర్యంగా, అందంగా ఉన్నావు. What my grandfather said, nothing. మా తాతయ్య నీ గురించి వివరించి వర్ణించింది అసలు దేనికి సరిపోదు. He want to jump, he want to dance, he want to celebrate. గంతులేయాలనుకున్నాడు, నాట్యం ఆడాలనుకున్నాడు, ఎంతగానో సంతోషించి ఆర్భటించాలనుకున్నాడు. God came down for me. దేవుడు నా కొరకు దిగి వచ్చాడు. Not for a public, but for person. అందరి కొరకు, జన సమూహం కొరకు కాదు, ఒక్క వ్యక్తి కొరకు ఆయన దిగి వచ్చాడు. Not a jana samuham, for one Moses, one Joshua, one Elijah, one Gideon, one Elisha, one Daniel. Oh, come on, now it is here. దేవుడు జన సమూహము కొరకు కాదు, ఆయన ఒక్క మోషే, ఒక్క యెహోషువ, ఒక్క ఎలీషా, ఒక్క ఏలియా, ఒక్క దానియేలు, ఇప్పుడు నీ కొరకు ఆయన దిగి రాబోతా ఉన్నాడు. Yes, he is here. ఆయన ఇక్కడ ఉన్నాడు. He is here. ఆయన ఇక్కడ ఉన్నాడు. The same God is walking here. అదే దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. If you are clapping, clap nicely. చప్పట్లు కొట్టే మీరు చక్కగా కొట్టాలి. That day one verse, God started telling things to Enoch. ఆ దినము మొదలుకొని దేవుడు హానోకుతో విషయాలను పంచుకోవడం ప్రారంభించాడు. Enoch, time has gone. హానోకు, చాలా టైం అయిపోయింది. Your ferocious wife is waiting. నీ గయ్యాలి భార్య ఎదురు చూస్తుంది. So please go. Tomorrow the same time, same place, I'll be here. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపో, రేపు మళ్ళీ అది ఇదే సమయానికి నేను ఇక్కడ ఉంటాను, నీ కొరకు వచ్చి కలుద్దాంలే అన్న. Really? నిజంగా ప్రభా? Tomorrow also? రేపు కలవచ్చా? Once in a week? వారానికి ఒకసారా? Sunday once in a week? ఆదివారం పూట వారానికి ఒకసారా? Only Sunday 2 hours? ఆదివారం 2 గంటలేనా? No, 365 days 24 hours. లేదు 365 రోజులు, రోజుకి 24 గంటలు నేను నీతోనే ఉంటాను. That day he ran to home. ఆ దినాన పరిగెత్తుకొని పోయాడు ఇంటికి. Rolled away, every burden of my heart rolled away. ఆ రీతిగా పాట పాడుతూ వెళ్ళాడు ఆయన ఇంటికి. Why are you singing this song, my husband? భార్య అడిగింది, ఏమయ్యా ఎందుకు పాటలు పాడుతున్నావు? I met God. నేను దేవుణ్ణి కలిశాను. Andy, ఏమండి? these days you have some little crack. ఏమండి, ఇవాళ రేపు నేను గమనిస్తున్నాను కొంచెం somebody is sharing the testimony. ఎవరో సాక్షి చెప్తున్నట్టున్నారు. If this is increasing, I'm going to lock you. నీ పిచ్చి ముదిరిందనుకో లోపలేసేస్తానన్నది ఆమె. Meaning sometimes your vision cannot be understood by your own family people. దాని అర్థం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శనాన్ని నీ కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకోలేరు కొన్నిసార్లు. But God understand you. కానీ దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. God understand you. దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. Every day
ప్రతిరోజు Enoch started walking with God. హానోకు దేవునితో నడవడం ప్రారంభించాడు. God told him, దేవుడు తనతో అన్నాడు, can you see that water is rising? అక్కడ నీటి మట్టం పెరుగుతుంది చూస్తున్నావా? That is called rain and that is called flood. దానిని వర్షం అంటారు, అది జలప్రళయం. Then after that, next day God said, తర్వాత మరుసటి రోజు దేవుడు అన్నాడు, can you see that those couple? ఆ దంపతుల్ని కనబడుతున్నారా? Abraham and Sarai. Later on they will call Abraham and Sarah. వారిద్దరు అబ్రాహాము సారాయి. తర్వాత కాలం గడిచిన తర్వాత వారిద్దరు అబ్రహాము సారాగా పిలువబడతారు. Enoch was walking with God. హానోకు దేవునితో నడుస్తున్నాడు. Our God is a talking God. మన దేవుడు మాట్లాడే దేవుడు. Come on. Our God is a talking God. మన దేవుడు మాట్లాడే దేవుడు. Hey, can you see that boy? Can you see that boy? ఆ అబ్బాయి కనబడుతున్నాడు నీకు? His name is Isaac. ఆయన పేరు ఇస్సాకు. Lord, who is that one with the ladder? ప్రభువా, ఆ నిచ్చెన ఉంది, ఆయన ఎవరు? His name is Jacob and that ladder is called a Jacob ladder. తన పేరు యాకోబు, ఆ నిచ్చెనను యాకోబు నిచ్చెన అంటారు. Hey, Lord, who is that dreamer? ప్రభువా, కలలు కంటున్నాడు ఆ అబ్బాయి పేరేంటి? Don't call him a dreamer. He is a prime minister. హానోకు, ఆ అబ్బాయిని నువ్వు కలలు కనేవాడని పిలవద్దు, అతడు ప్రధాని. Lord, who is that stutter? ప్రభా, నత్తివాడు ఎవరు? His name is Moses. అతని పేరు మోషే. Let him speak little to the people, more to myself. ఆ మనుషుడు మనుషులతో తక్కువ మాట్లాడతాడు, నాతో ఎక్కువ మాట్లాడతాడు. Lord showed him everything. దేవుడు హానోకు అన్ని చూపిస్తున్నాడు. Lord, why that people are walking middle of the sea? ప్రభువా, వీళ్ళందరూ ఆ సముద్రం మధ్యలో ఎందుకు నడుస్తున్నారు? That is called Exodus. దానినే నిర్గమం అంటారు. హానోకు, Lord, how that wall is crumbling down? ప్రభువా, గోడలు ఎందుకు అలా కూలిపోతున్నాయి? That is Joshua team. అది యెహోషువ బృందము. హానోకు, Hey, who is that little boy chasing that standing before that giant? ప్రభువా, ఆ బాలుడు ఎవరు? ఆ రాక్షసుని ఎదురు నిలబడ్డాడు. That Rakshasa is going to tear down that boy. ఆజానుబాహుడు చిన్నవాడిని చంపేస్తాడు. But God said, దేవుడు అన్నాడు, the battle is not for that boy, battle is mine. ఆ యుద్ధము ఆ చిన్నోడిది కాదు, యుద్ధము నాది అని చెప్పాడు. Down, నువ్వు కిందికి వెళ్ళావు ప్రభువా? because I lost your grandfather Adam. మీ తాతయ్య ఆదాము నేను కోల్పోయాను కదా. I lost your grandfather Adam. మీ తాతయ్య ఆదాము నేను కోల్పోయాను కదా. So I want to came down for people. ఇప్పుడు వారిని అందరిని తిరిగి పొందుకోవడానికి నేను దిగి But వచ్చాను. I will die, I will rose from the dead. నేను చనిపోబోతా ఉన్నాను, మరణించి తిరిగి లేవబోతా ఉన్నాను. Cut short, the Lord showed him the entire Bible. చివరికి మొత్తం చూస్తే దేవుడు బైబిల్ యొక్క కథనం అంతా చూపించాడు దేవుడు హానోకుకి. And God told him, దేవుడు అన్నాడు, when your grandfather Adam sinned, I cried. మీ తాతయ్య ఆదాము పాపం చేసినప్పుడు నేను ఏడ్చాను తెలుసా హానోకు. But Enoch said, కానీ హానోకు అన్నాడు, I won't make you cry. ప్రభువా, నేను నిన్ను ఏడిపించను, I won't make you cry. నేను నిన్ను బాధ పెట్టను. The previous generation, many people made you cry. గతించిన తరములో చాలా మంది నిన్ను బాధ పెట్టారు, But I won't make you cry. కానీ నేను నిన్ను బాధ పెట్టను. Stand on your feet and tell him, అందరం లేచిన ప్రభుతో ఈ మాట చెప్దామా? in this generation, ఈ తరములో I'm giving you a word. ఈ కాలంలో నేను నీకు మాటిస్తున్నాను ప్రభువా. In this generation, I want to make a oath before you. ప్రభువా, నీతో ఒక ప్రమాణం చేస్తున్నాను. ఈ కాలంలో I want to break your heart. నేను నీ హృదయాన్ని నొప్పించను. I don't want to break your heart. నేను నీ హృదయాన్ని గాయపరచాలని ఇష్టపడట్లేదు. Look at me. అందరూ నన్ను చూడండి ఒకసారి. Look at me. అందరూ నన్ను చూడండి. All the people, those who are telling him, I don't want to break your heart, lift your hands. ప్రభువా, నీ హృదయాన్ని బాధ పెట్టాలని కోరట్లేదు, నీ హృదయాన్ని గాయపరచాలని కోరట్లేదు అన్న వారందరూ చేతి చూపించండి ఒకసారి. Only the people, those who are saying that, I don't want to break your heart, lift your hands. అందరూ కాదండి, కేవలము నేను దేవుని హృదయాన్ని నొప్పించను, బాధ పెట్టను అన్నవారు మాత్రమే చేతి చూపించండి. And such all the people come to the front right now. Let us pray and finish with the 2 minutes. చేతులెత్తిన మీరందరూ కూడా ముందుకు వచ్చేయండి, కలిసి ప్రార్థిద్దాం. 2 నిమిషాల్లో ముగించుకుందాం. Come quickly. చేతుల ప్రతి ఒక్కరు ముందుకు రండి. I don't want to break your heart. ప్రభువా, నీ హృదయాన్ని నేను గాయపరచకోరట్లేదయ్యా. I don't want to break your heart. నీ హృదయాన్ని నేను గాయపరచకోరట్లేదు. Same time I want to walk with you.
నేను నీతో నడవాలని కోరుతా ఉన్నాను. I want to walk with you. నేను నీతో నడవ కోరుతున్నాను ప్రభువా. I'm a hungry person. నీ కొరకు ఆకలి కొనిన వాడను ప్రభువా. That's why I am coming forward. అందుకే నేను ముందుకు వస్తున్నాను. I'm a hungry Enoch. ప్రభువా ఆకలి కొనిన హానోకునయ్యా నేను. That's why I am coming forward. అందుకే నేను ముందుకు వస్తున్నాను. Let me walk with you. నీతో నన్ను నడవనివ్వు ప్రభువా. Let me walk with you, Jesus. నీతో నన్ను నడవనివేసయ్యా. I don't want to break your heart. నీ హృదయాన్ని నేను నొప్పించాలని ఇష్టపడట్లేదు. Many pastors, many leaders, many songwriters, many worship leaders, they already broke your heart. చాలా మంది పాస్టర్లు, నాయకులు, గీత గాయకులు, సంగీతకారులు, ఆరాధికులు నిన్ను గాయపరిచారు, బాధ పెట్టారు. I don't want to break your heart. నేనైతే నిన్ను బాధ పెట్టాలని ఇష్టపడట్లేదయ్యా. Look at me. నన్ను చూడండి అందరూ. Look at me. Look at me. Look at me. Look at me. Every day. Next day, one verse. Enoch began to ask Lord, "Are you okay? God, are you okay?" ఈ మాటలు పంచుకున్న తర్వాత మరుసటి రోజు నుండి ప్రతిరోజు హానోకు అడుగుతా ఉన్నాడు దేవుని, ప్రభువా నువ్వు బాగానే ఉన్నావా, సంతోషంగా ఉన్నావా, Are you okay in your heart? నీ మనసు బాగానే ఉందా, కుదుట పడిందా, am I hurting you? నేనేమైనా నీకు బాధ కలిగిస్తున్నా? God, am I hurting you? ప్రభువా నేనేమైనా నిన్ను బాధ పెడుతున్నానా? Enoch, nobody asked that question. అప్పుడు దేవుడు అన్నాడు, హానోకు నన్ను ఎవరు కూడా ఈ మాట అడగలేదయ్యా. ఇప్పుడు Nobody think of me. ఎవరు నా గురించి ఆలోచించిన వారు లేరు. Nobody took care of my heart. నేను బాధపడుతున్నానో లేదో అని నా హృదయం గురించి, నా భావోద్రేకాల గురించి ఆలోచించిన వారు ఎవరు లేరు. Everybody expect blessing after blessing and after blessing. నా వద్దకు వచ్చిన ప్రతి వారు నా వలన ఆశీర్వాదాలు దీవెనలే కోరుకుంటా ఉంటారు. But only you are thinking about me. కానీ నువ్వు ఒక్కడవే నా గురించి ఆలోచించావు. Enoch, హానోకు every day I am sending you to your home. ప్రతిరోజు మీ ఇంటికి నేను పంపించేస్తున్నాను కదా. Enoch, హానోకు let me ask you, నిన్ను ఒకటి అడగనా? are you willing to come my home? నీవు నా ఇంటికి వస్తావా? Are you willing to come my home? హానోకు నువ్వు నా ఇంటికి వస్తావా? Every day I am sending you home. ప్రతిరోజు నేను నిన్ను ఇంటికి పంపించేస్తున్నా. Lord, where is your home? ప్రభువా మీ ఇల్లు ఎక్కడుంది? That's 3 crores light years away. అది 3 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. But don't worry, బాధపడకలే. with 3 seconds I can adjust. ఆ దూరం అంతట్లో 3 క్షణాల్లో నేను తీసుకుంటాను. And he said, Enoch said, హానోకు అన్నాడు, yes Lord, I want to come to your home. వస్తాను ప్రభువా, నీతో వస్తాను. And God took him. దేవుడు హానోకును కొనిపోయాడు. God took him. దేవుడు హానోకును కొనిపోయాడు. God took him. హానోకును కొనిపోయాడు. One of these days Jesus is going to come. ఈ దగ్గర ఉన్నటువంటి దినాలలో యేసు రాబోతా ఉన్నాడు. One of these days Jesus is going to come in down. యేసు అతి త్వరలో రాబోతా ఉన్నాడు. To take us home. మనలందరినీ కూడా మన ఇంటికి చేర్చడానికి ఆయన రాబోతా ఉన్నాడు. Come on, lift your hands and worship the Lord. చేతులెత్తి ప్రభుని ఆరాధించండి అందరూ. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. మాటలోనే నడిచెదా, నీ మార్గములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. అందరూ నీ చిత్తమునే చేసెదా, నీ బాటలోనే నడిచెదా, నీ మార్గములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా.
చేతులెత్తి ప్రభుని ఆరాధిస్తాం అందరము కూడా. Come on, open your mouth. నోళ్ళు తెరిచి బిగ్గరగా Worship in tongues. భాషల ప్రభుని ఆరాధిస్తాం. Worship in tongues. భాషల ప్రభుని ఆరాధిస్తాం. Worship in tongues. భాషల ప్రభుని ఆరాధిస్తాం. Sing in tongues. భాషలో పాడదాం. Sing in tongues. భాషలో పాడదాం. Anointing. అభిషేకం. Anointing. అభిషేకం. Anointing. అభిషేకం. Sing in tongues. భాషలో పాడదాం. గట్టిగా 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 గ్లోరీ 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 మహిమ 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 గ్లోరీ మహిమ. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ చేతులెత్తి చేతులెత్తుదా. గ్లోరీ ఇస్ అపాన్ యు. మీ మీద దేవుని మహిమ కనబడుతూ ఉంది. A cloud is covering you. ఒక మేఘము మిమ్మల్ని కమ్ముతోంది. A cloud is covering you. ఒక మేఘము మిమ్మల్ని కప్పుతూ ఉన్నది. Lift your hands and talk to God. చేతులెత్తి ప్రభుతో మాట్లాడండి. Some people are talking in new tongues. మీలో కొందరు కొత్త భాషలో మాట్లాడుతూ ఉన్నారు. New tongues. కొత్త భాష. Receive the tongue of fire. అగ్ని భాషలను అగ్ని నాలుకలను పొందుకోండి ఇప్పుడే. Receive the tongue of fire. అగ్ని నాలుకలను పొందుకోండి ఇప్పుడే. Receive the tongue of fire. అగ్ని నాలుకలను పొందుకోండి ఇప్పుడే. Fire is on you. మీ మీద అగ్ని కుమ్మరింపబడుతుంది. Fire is falling on you. అగ్ని మీద దిగి వస్తోంది.
Close your eyes. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. Keep your both hands upon your chest. మీ రెండు చేతులు మీ ఛాతీ మీద పెట్టుకోండి. అందరూ Close your eyes. కళ్ళు మూసుకోండి. Keep your both hands upon your chest. అందరూ మీ రెండు చేతులను మీ ఛాతీ మీద లేదా మీ గుండెల మీద పెట్టుకోండి. Keep your both hands upon your chest. రెండు చేతులు అందరూ మీ ఛాతీ మీద పెట్టుకోండి. From the depth of your heart, tell him, I want to walk with you. మీ హృదయాంతరంగంలోని ప్రభుతో ఈ మాట చెప్పండి. ప్రభువా, నేను నీతో నడవాలని కోరుతా ఉన్నాను. Tell him with the tears. కన్నీటితో చెప్పండి ఆయనకి. Let me walk with you. ప్రభా, నీతో నడవనివ్వు నన్ను. Dreams and vision, small still voice of the Holy Spirit, the mantle of prophecy is coming on you. కలలు, దర్శనములు, పరిశుద్ధాత్మని యొక్క మెలనైన స్వరం, ప్రవచనాత్మకమైన దుప్పటి మీ మీదకి దిగి వస్తా ఉన్నది. From tonight onwards you will see the dreams. ఇవాళ నుండి మీకు కలలు కలగబోతా ఉన్నాయి. You are going to have a glory encounter. మీకు మహిమగల సందర్శనాలు కలగబోతా ఉన్నాయి. The heaven is going to be so close to you. పరలోకము మీకు ఎంతో సమీపంగా ఉండబోతా ఉంది. Some people need to accept Lord Jesus tonight. మనలో కొందరు ప్రభువైన యేసుక్రీస్తుని తమ స్వరక్షకునిగా అంగీకరించవలసిన వారు ఉన్నారు. If you are not sure that Jesus is in your heart, ఒకవేళ యేసయ్య మీ హృదయంలో మీ జీవితంలో ఉన్నాడో లేదో మీకు నిశ్చయిత లేకపోతే tell him, come to my heart. ఈరోజు చెప్పండి ప్రభుతో, ప్రభువా నా హృదయంలోనికి రా. The touch of God is coming from heaven. పరలోకము నుండి దేవుని స్పర్శ, ఆయన తాకిడి మీ మీదకి And right now వస్తుంది. every deadly sickness are going uprooting from your system. ఇప్పుడు ప్రతి విధమైనటువంటి తీవ్రమైన ప్రాణాంతకమైనటువంటి అనారోగ్యములు మీ శరీరంలో నుండి పెరిగివేయబడతా ఉన్నాయి. Close your eyes and talk to God. కళ్ళు మూసుకొని ప్రభుతో మాట్లాడండి. Heavenly Father, పరలోకమందున తండ్రి, touch these people. నీ బిడ్డలను తాకు, Envelop them with your glory. నీ మహిమతో వారిని కమ్ముకొనమని ప్రార్థిస్తున్నా. Make them as a very sharpened weapon. ఓ పదునైన ఆయుధముగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నా. Let there be a new beginnings in their lives. వారి జీవితాలలో నూతన ప్రారంభములు కలుగునుగాక. The intensity of the prayer life, let it increase. ప్రభువా, వారి ప్రార్థన జీవితం యొక్క తీవ్రత పెరుగునుగాక. Close your eyes. కళ్ళు మూసుకోండి. From the depth of your heart, హృదయాంతరంగంలో నుండి tell him, I want to know the word of God, hidden treasures of the word of God. ప్రభువా, వాక్యములో మరుగైనటువంటి ధననిధులను నేను గుర్తెరగాలని కోరుతున్నానని చెప్పండి ఒకసారి ప్రభుకి. Not from lips, but from heart. పై పైన పెదవులతో కాదు, హృదయాంతరంగంలో నుండి చెప్పండి, పూర్ణ హృదయంతో చెప్పండి. Let the revelations of the word of God open for them. ప్రభువా, నీ వాక్య ప్రత్యక్షతలు నాకు బయలుపరచు. Use your children mightily. ప్రభువా, నీ బిడ్డలను బలమైన రీతిలో వాడుకో. I bless these people in the name of God of Abraham, Isaac and Jacob. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని పేరట ఈ బిడ్డలందరినీ దీవిస్తా ఉన్నాను. Let them be a great blessing. వారు అనేకులకు గొప్ప దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందురుగాక. We give all the glory సకల మహిమ నీకే in చెల్లిస్తున్నాను Jesus' name. యేసు నామములో. Come on, close your eyes. కళ్ళు మూసుకోండి అందరు. Lift your hands. రెండు చేతులు ఎత్తండి.
Let us receive the blessings. ఆశీర్వాదం తీసుకుందాం. Now the grace of Lord Jesus Christ, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, the eternal love of the Heavenly Father, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు and కృప, the sweet and wonderful fellowship of the Holy Spirit అద్భుతమైన మధురమైన పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం be with us, all of us, now and forever. మనందరితో ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. And the congregation shout amen. అందరం బిగ్గరగా ఆమేన్ చెప్దాం. Let us walk with God in this మనమందరము generation. దేవునితో నడుద్దాం ఈ తరములో.